అనుభవించాలా, ఎవరితోటి ఎంతకాలం బతకాలా అనేది ముందే మన కర్మను అంటే మన బ్యాగును మనం సర్దుకొనే వచ్చినాం అన్నమాట. మళ్ళీ పోయేప్పుడు కూడా ఎవరి బ్యాగ్ వాళ్ళు సర్దుకొనే పోవాలా పోవద్దా? సరే నేను ఇడికి నిర్మల్కు రావాలనుకొని సర్దుకొని వచ్చిన. మరి ఇక్కడ నుండి చచ్చిపోయినప్పుడు కూడా ఎక్కడికో ఒకప్పుడు పోవాలి, ఎక్కడికో ఒకటికి పోవాలా పోవద్దా? పోవాలా. మనకెన్ని లోకాలు ఉన్నాయంటే రెండే లోకాలు ఉన్నాయి. ఒకటి ఈ జన్మ, ఇంకొకటి రాబోయే జన్మ. ఈ 14 లోకాలలో పోలేం. ఉండేది ఈ లోకం అంటే ఈ జన్మ. మళ్ళీ చచ్చిన తర్వాత ఇంకొక జన్మ. ఇక ఆ జన్మ ఎక్కడొస్తే అక్కడ రెండే లోకాలు మనకు ఉండేటివి. ఇక ఈ లోకమేమో ఈడ కూర్చున్న వాళ్ళకి చాలా వరకు ఈ లోకం దగ్గర పడదు కొంతమందికి. ఇక కొంతమందికి ఏమో ఇంకా కొంచెం టైం ఉంది. కానీ ఈ లోకం నుండి పోయేది మాత్రమో గ్యారంటే. స్వామి అన్నారు అనమాట సన్యాసం అని. ఇప్పుడు ఈ స్వామి సన్యాసం తీసుకోండు, నేను సన్యాసం తీసుకున్నా. మరి ఇంకా ఎవరెవరు తీసుకున్నారో తెలియదు. మరి మీ దాంట్లో ఎంతమంది సన్యాసం తీసుకోవాలనుకున్నారో చేతులు ఎత్తండి. సన్యాసం తీసుకోవాలని. సన్యాసం అంటే భయం సన్యాసం. కానీ సన్యాసం తీసుకోక తప్పదు. సన్యాసం తీసుకోక తప్పదు అన్నమాట. ఏదో ఒకరోజు సన్యాసము తీసుకోవాల్సిందే. మరి ఏదో ఒకరోజు సన్యాసం తీసుకోవాలన్నది ముందు తీసుకుంటే ఏమవుతుంది? సన్యాసం ఇచ్చేది ఇద్దరు. మర్యాదగా తీసుకుంటే గురువు ఇస్తాడు. మర్యాద తప్పితే ఎవరిస్తారు? యమధర్మరాజు ఇస్తాడు. అర్థమైందా? ఆ మర్యాదలో ఉండి బ్రహ్మచర్యాత్ గ్రహాత్ వనాత్ వా యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్. ఇప్పుడు మీ మీరు ఎద్దులను చూసినరా? ఎద్దులు బర్రెలు చూసినరా? దున్నపోతులను చూసినరా? కోళ్ళు కుక్కలు కొంగలను చూసినరా? ఈ వాటిల్లో ఏదన్నా ఒకటి సన్యాసం తీసుకోక చూసినరా మీరు? ఏడు చూడలేదా? సరే మనం కూడా సన్యాసం తీసుకోలేదు అనుకో. మనం కూడా సన్యాసం తీసుకోలేదు అనుకుంటే మనం వాటితో సమానం అవుతామా, వాటికంటే భిన్నం అవుతామా చెప్పండి? వాటితో సమానం అవుతాం. వాటితో సమానం పశువులతో మేము సమానం ఉండాలా, మేము పశువులమే అని అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. పశువులం కావద్దు మళ్ళీ. పశువులు పెట్టలేదు. కానీ పశువుల ఆచరణకు భిన్నంగా ఏం ఆచరణ లేదు. ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణాం జ్ఞానం నరాణాం అధికో విశేష జ్ఞానేన హీనః పశుభిః సమానః. ఆహారము, నిద్ర, భయము, మైథునము పశువులకు ఉంటాయి, మనకు కూడా ఉంటుంది. కానీ పశువులకు లేనిది మనకు ఉన్నది ఏంటంటే జ్ఞానం సంపాదించుకోవడానికి మనకు అవకాశం ఉన్నది. వాటికి జ్ఞానం సంపాదించుకోవడానికి అవకాశము లేదు. ఏమి జ్ఞానం అది? ఎందుకు బ్రహ్మచర్యం అవసరము, ఎందుకు గృహస్థం అవసరము, ఎందుకు వానప్రస్థం అవసరము, ఎందుకు సన్యాసము అవసరం? ఇవన్నీ ధర్మాలు. బ్రహ్మచర్య ధర్మము, గృహస్థ ధర్మము, వానప్రస్థ ధర్మము, సన్యాస ధర్మం అనేటువంటి ధర్మే తిష్టం ధర్మాదంతరోయం ధర్మో నవేద యస్య ధర్మ శరీరం ధర్మాదంతరోయమయత్యేషత ఆత్మ అంతర్యామి అమృత అయం ధర్మ సర్వేషాం భూతానాం మధు అస్య ధర్మస్య సర్వాణి భూతాని మధు యస్యాయమస్మిన్ ధర్మే చేతోమయో అమృతమయ పురుషో యశ్చాయమధ్యాత్మకం ధార్మస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహ యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదగం సర్వం.
ధర్మం అనేది ఒకటి ఉంది మనకు. బ్రహ్మచారి ధర్మంలో ఉంటాడు, గృహస్థ ధర్మంలో ఉంటాడు, వానప్రస్థ ధర్మంలో ఉంటాడు, సన్యాసి ఒక అమ్మగారిని వేసుకొని తిరుగుతున్నాడు అనుకో, జనాలు ఏమనుకుంటారు? తిరిగితే తిరగలే అనుకుంటారా? తిడతారు, పట్టుకొని ఏమైనా బుద్ధి ఉన్నదా అంటారు. అదే గృహస్థుడు ఒక అమ్మగారిని వేసుకొని తిరుగుతున్నా అనుకో, ఏమనుకుంటారు? పెళ్లి చేసుకున్నాడేమో వేసుకొని తిరుగుతున్నాడు అనుకుంటారా? అనుకోరా? ఎవరి ధర్మాలు వాళ్ళకు ఉన్నాయన్నమాట. ధర్మం తగ్గితే ఎవరు ఒప్పుకోరన్నమాట. ధర్మం అనేది ఒక మనిషికి ఉంటుంది అన్నమాట. కానీ వాస్తవికంగా బ్రహ్మచర్యం కోసం కాదు, గృహస్థం కోసం కాదు, వానప్రస్థం కోసం కాదు, సన్యాసం కోసం కాదు. ఇవన్నీ వేరే ఇంకొక దాని కోసం ఉన్నది. అది ఏంది చెప్పండి మీరు? దాన్నే జ్ఞానం అంటారు. దాన్నే ఏం జ్ఞానము? ఆత్మజ్ఞానం. ఏమి జ్ఞానము? ఆత్మజ్ఞానం. అయితే ఈ ఆత్మజ్ఞానం సంపాదించుకోవడానికే ఏ ధర్మమైనా కానీ ఏ ధర్మంలో ఉండి కూడా నువ్వు ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోపోతే అది ధర్మమే కాదు అని చెప్పిండు అన్నమాట. అందుకంటే జ్ఞానానికి ఆత్మకే పేరము జ్ఞానము, జ్ఞానానికే పేరు ఆత్మ. అదే అన్నమాట. అయితే ఈ ఆత్మజ్ఞానం సంపాదించడానికి కూడా ఒక మార్గం ఉంది. ఇక ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు, మీకు మార్గం చూపించింది ఎవరంటే మీ అమ్మ నాయన చూపించారు. మా అమ్మ నాయన చేసుకున్నాను కాబట్టి నేను చేసుకున్నా, పక్కింటి ఆయన చేసుకున్నామని ఒక మార్గం ఉంది. వాళ్ళు భార్యాభర్తలు ఎట్లా సంసారం చేస్తున్నారు, ఎట్లా పిల్లలు కంటున్నారు, ఎట్లా పెంచుతున్నారు, వాళ్ళ ఎట్లా పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఆ సంసారానికి ఒక గురువు ఉన్నాడా లేడా? ఆ సంసారానికి గురువు. ఆ విధంగానే ఆత్మజ్ఞానం కూడా ఎట్లంటే అట్లా చేస్తే అయ్యేది కాదు, ఎట్లంటే అట్లా అనుకుంటే వచ్చేది కాదు. దానికి ఒక